ఒక రైతు ఉంటాడు, ఆయన దగ్గర ఒక గుర్రం ఉంటుంది, చాలా ఇష్టంతో పెంచి ఉంటాడు. కాకపోతే ఏమవుతుందంటే ఆ గుర్రంకి ఒక రోగం వచ్చేస్తుంది. రోగం వచ్చేసిన తర్వాత రైతు డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తాడు. చెక్ చేపించిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే రోగం చాలా పెద్దది, కాకపోతే నేను మందు ఇచ్చేసిన 3 రోజుల్లో మంచి కాకపోతే నేను మళ్ళీ వస్తా, మళ్ళీ నాకు పిలిపియండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే గుర్రం పక్కన ఒక మేక ఉంటుంది. ఆ మేక గుర్రం దోస్త్ అన్నమాట. ఆ మేక చెప్తుంది, అరే గుర్రము లేవురా, నువ్వు మంచిగా అవ్వు, లేదంటే ఈ రైతు నీకు అమ్మేస్తాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అని మేక బాగా మాటలు గుర్రంకి చెప్తుంది. 3 రోజులు అయిపోతాయి. 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చి ఆ రోగం చెక్ చేస్తాడు. రోగం తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ రైతుకి ఏమంటాడంటే, మీ గుర్రం రోగం చాలా పెద్దది, ఇంకా దీనికి మార్గం లేదు, ఒకటే మార్గము, నేనైతే ఒక మందు ఇస్తా, చక్కగా అయిందంటే ఓకే, లేదంటే 3 రోజుల్లో మీ గుర్రంని చంపేయాలా, ఎందుకంటే ఈ రోగం అనేది వేరే జంతువులకు కూడా వస్తుంది, చాలా పెద్ద ప్రమాదం అయిపోతుందని రైతుకు చెప్తాడు. అయితే చెప్పిన తర్వాత డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ 3 రోజుల్లో వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే మేక గుర్రంకి చెప్తుంది, అరే నీ రోగం చాలా పెద్దదంటారా భయ్, నువ్వు లేవ్వకపోతే మంచి కాకపోతే నిన్ను చంపేస్తాడంట డాక్టరు, లేవ్వు, నా మాట విను అని మస్తు గుర్రంకి చెప్తుంది. చెప్పిన తర్వాత 3 రోజులు అయిపోతాయి. 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ వస్తాడు. డాక్టర్ రాగానే మేక చూసి మళ్ళీ అంటది, అరే ఇవాళ నేను చంపేస్తారా, ఇప్పుడైనా లేవనికి ట్రై చేయరా, అది చేయరా, ఇది చేయరా అని మస్తు మోటివేట్ చేసేస్తాడు అన్నమాట మేక. అప్పుడే గుర్రం ఇమ్మీడియట్లీ లేచి ఉరకడం స్టార్ట్ చేసేస్తాడు. ఉరకడం స్టార్ట్ చేసేయంగానే డాక్టర్ ఇంకా రైతు చూసి ఫుల్ ఖుషి అయిపోతారు. డాక్టర్ మళ్ళీ ఒకసారి గుర్రంకి చెక్ చేస్తాడు అన్నమాట. చెక్ చేసిన తర్వాత అరే మందులు పనికి వచ్చినాయి, గుర్రం బతికిపోయింది అని డాక్టరు రైతుకు చెప్తాడు. రైతు చాలా హ్యాపీ అయిపోతాడు. ఆ హ్యాపీనెస్లో రైతు ఏం చేస్తాడు తెలుసా, ఆ మేకని చంపి దాన్ని బిర్యానీ చేసి ఆ డాక్టర్కి పెడతాడు. డాక్టర్కి పెట్టి రైతు కూడా తింటాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఒకరికి మంచిగా చేద్దామని మనం పోతే మళ్ళా మనతోనే చెడు అయిపోతుంది. సో మీకు స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా వేరే వాళ్ళ పంచాయతీలో ఎప్పుడు పడకండి. వేరే వాళ్ళ పంచాయతీలో పడితే మన ప్రాణాలే పోతాయి. సో ఈ స్టోరీలో అది ఉందన్నమాట. ఓకేనా గైస్, నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇక్కడ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.